గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో సిఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సంబంధించిన 2023 30th అక్టోబర్ జరిగిన ఆల్ 4 షిఫ్ట్లు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్రెడీ నేను జనరల్ నాలెడ్జ్ సంబంధించిన ప్రతి క్వశ్చన్స్ ప్లేలిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూసుకోండి. బుక్స్ కావాలనుకుంటే కాల్ చేయండి ఈ నెంబర్ పైన 766730 మీకు ఆ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ప్రిపేర్డ్ బై మీ. సో ఇప్పుడు మనం చూద్దాము ఏమేమి క్వశ్చన్స్ అనేది ఇంగ్లీష్లో. ఇక్కడ అప్రాప్రియేట్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట. షీ సెడ్ ఐ వర్క్ ఇన్ హాస్పిటల్. ఇది ఎలా ఉంది? డైరెక్ట్ స్పీచ్లో ఉంది. ఎప్పుడైతే రిపోర్ట్ స్పీచ్లో ఇప్పుడు మనము ఇండైరెక్ట్ స్పీచ్లో చేసేటప్పుడు షీ సెడ్ దాట్, ఇక్కడ టోల్డ్ ఎందుకు రాదంటే షీ సెడ్ టు ఉంటే దెన్ షీ టోల్డ్ అని వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ సెడ్ అని ఉంది కాబట్టి టోల్డ్ అనేది రాదు. షీ సెడ్ దాట్ షీ వర్క్డ్ ఇన్ ఏ హాస్పిటల్. ఐ కాస్త షీ అయిపోయింది, పాస్ట్లో ఉంది కాబట్టి వర్క్ కాస్త వర్క్డ్ అయిపోయింది. సో ఈ విధంగా మనము కన్వర్జన్ చేయాల్సి ఉంటుందన్నమాట. రెసిస్టెంట్ టు ఏ పర్టికులర్ ఇన్ఫెక్షన్ అలాంటిది ఇమ్యూని అంటారనమాట. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్లో ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో బాడీలో, దాన్ని అగెయినెస్ట్గా రెసిస్టెంట్గా కాపాడగలిగే శక్తి మనకు ఉండాలి. ఆ శక్తినే మన బాడీ యొక్క ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చు అనమాట. లిజన్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్. లిజన్ అనేది తప్పు, ఎందుకంటే లిసన్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ స్టార్ట్ రైటింగ్ అనేది ఉండాలన్నమాట. మిస్హ్యాండ్లింగ్ అండ్ ఇన్అప్రాప్రియేట్ యూసేజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూయల్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ లీడ్ టు న్యూక్లియర్ పొల్యూషన్ విచ్ ఈస్ హజార్డస్ సిచ్యువేషన్. ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యూయల్స్ కానీ వాటిని మిస్హ్యాండిల్ చేశామంటే దానివల్ల మనకి హజార్డస్ అంటే డేంజరస్ సిచ్యువేషన్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఏదైతే క్వశ్చన్ అడిగాడో దాంట్లో హజార్డస్కి స్క్వైట్ సినానిమ్ అడిగాడు అనమాట. మీనింగ్ డేంజరస్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది, ఏబిసిడి ఆప్షన్లో ఉంటుందన్నమాట. హ్యూమన్ యాక్టివిటీస్ లీడ్ టు సెవరల్ ఎఫెక్ట్స్ లైక్ పొల్యూషన్ విచ్ ఇమీడియట్లీ లీడ్స్ టు క్లైమాటిక్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్. సో ఇక్కడ ఇమ్మీడియట్లీ అనేది తప్పుందన్నమాట. హ్యూమన్ యాక్టివిటీస్ లెడ్ టు సెవరల్ ఎఫెక్ట్స్ లైక్ పొల్యూషన్ విచ్ ఇమ్మీడియట్లీ అనే బదులు వాట్ ఈస్ ద యాక్చువల్ అనేది మీరు నా కామెంట్ సెక్షన్ పెట్టండి. ఇమ్మీడియట్ అంటారా, విత్ ఇమ్మీడియట్ విచ్ ఇమ్మీడియట్స్ అంటారా, అది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అనమాట. అడ్జెక్టివ్ ఫామ్లో ఉంది, అక్కడ ఏముండాలనేది మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీఆర్ షాపింగ్ అట్ ద మాల్ ఎస్టర్డే. ఎప్పుడైతే ఎస్టర్డే వచ్చిందో ఇక్కడ వీఆర్కి జగ వీ వర్ అని రాయాల్సి ఉంటుందన్నమాట పాస్ట్లో. అది తప్పు ఉంది సెంటెన్స్లో. హ్యూమన్ యాక్టివిటీస్ అడ్వర్సలీ అఫెక్ట్ గ్లోబల్ వార్మింగ్ అండ్ దిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ కన్సర్న్ టు ద ఎంటైర్ ఎర్త్ అని చెప్పి అడ్వర్స్లీ స్పెల్లింగ్ అనేది తప్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ SELY అనమాట. ఐ బాట్ ఎ న్యూ బైక్, ప్యాసివ్ వాయిస్లో ఎ న్యూ బైక్ వాజ్ బాట్ బై మీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇకపోతే స్టడీ ఆఫ్ బర్డ్స్ని ఏమంటారంటే ఆర్నిథాలజీగా చెప్పుకోవచ్చు. ఇట్ వాజ్ చార్లీస్ ఫస్ట్ డే అట్ హర్ న్యూ స్కూల్ అండ్ షీ ఫెల్ట్ ఇన్ అన్ అన్కంఫర్టబుల్ పొజిషన్ అన్నారనమాట. ఇక్కడ ఏ ఫిష్ అవుట్ ఆఫ్ ద వాటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. బ్లాక్ అండ్ బ్లూ అంటే డిస్క్రైబ్ సంథింగ్ దట్ ఈస్ బ్యాడ్లీ బ్రూయిజ్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. దాన్ని మనం బ్లాక్ అండ్ బ్లూ అంటారు. ద స్టూడెంట్స్ స్టడీడ్ ఏ డయాగ్రామ్ ఆఫ్ ఏ ప్లాంట్ సెల్. సో అడగడం జరిగిందనమాట. సెల్ అనేది దాంట్లో కింద ఫిల్లబుల్ బ్లాంక్స్ ఉంటుంది అనమాట. దాంట్లో షీ యూజువల్లీ ఈట్స్ అట్ హోమ్ వైల్ షీ లైక్స్ కుకింగ్. ఇక్కడ వైల్ అనేది చూసినట్లయితే నార్మల్లీ తను ఈట్స్ అట్ హోమ్ అంట, వైల్ షీ లైక్స్ కుకింగ్ అనే బదులు ఇక్కడ వైల్ అనేది రాకూడదు అనమాట. సో దట్ ఈస్ ద రాంగ్ ఓవర్ దేర్. కరెక్ట్ ఏంటి మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మామూలుగా తను ఇష్టపడుతుందంట బికాస్ షీ లైక్స్ కుకింగ్ అంట, అంతే. ఐ ఆస్క్ టామ్ టు హెల్ప్ మీ అవుట్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ బట్ హీ సెడ్ హీ హ్యాడ్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ నౌ. బిగ్గర్ ఫిష్ టు ఫ్రై. సో ఇక్కడ ఏంటంటే she said he had more important things to do now. Further, Gary చెప్పాడనమాట. said the weather is nice today
గ్యారీ సెడ్ దట్ ద వెదర్ వాస్ నైస్ దట్ డే. ఇది మనం ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పుకోవచ్చు. ద మదర్ సాంగ్ ఎ సాంగ్ వాజ్ సంగ్ బై మదర్ అని చెప్తున్నాడు. గో ద ఎక్స్ట్రా మైల్, ఇక్కడ టు మేక్ అన్ ఎక్స్ట్రా ఎఫర్ట్ అని చెప్పుకోవచ్చు. మై బ్రదర్ లవ్స్ అనిమల్స్, హీ జస్ట్ బ్రాట్ ఎ పప్పీ ఆర్ ఎ కిటన్ హోమ్ విత్ హిమ్ అని చెప్పుకోవచ్చు. ద ప్రైమరీ రీజన్ ఫర్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఇక్కడ డామినెంట్ అని దాని మీనింగ్ అనమాట. సో ఓవరాల్ ఏంటంటే మెయిన్ రీజన్ ఏంటి ఫర్ గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ ఇస్ ద గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ప్రైమరీకి సినానిమ్ డామినెంట్ అనమాట. ద ఫ్యూమ్స్ ఎమిటెడ్ చూడండి స్పెల్లింగ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు. ప్రాగ్మాటిక్ మీనింగ్ రియలిస్టిక్ అనమాట. ఆర్డెంట్ అంటే ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ అనమాట. ఇక్కడ మై ఇంగ్లీష్ అసైన్మెంట్ ఈజ్ డ్యూ ఆన్ ఫ్రైడే అన్నాడు. న్యూక్లియర్ పొల్యూషన్ హ్యాస్ అడ్వర్స్ ఎఫెక్ట్, దాని ఆపోజిట్ ఏంట్రా అంటే మనం చూసినట్లయితే పాజిటివ్ అనమాట. కానీ ఇక్కడ అడిగింది వాడు నెగిటివ్ ఈక్వల్ కాబట్టి అడ్వర్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్ అనమాట. He must face the fact that he is looking for answers in the wrong place. ఇక్కడ బార్కింగ్ అప్ ద రాంగ్ ట్రీ అనేది ఇడియమ్స్ అనమాట. అంటే ఇడియమ్స్లో చూసినట్లయితే సో హీ మస్ట్ ఫేస్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ లుకింగ్ ఫర్ ఆన్సర్స్ ఇన్ అ రాంగ్ ప్లేస్. తను రాంగ్ ప్లేస్లో తన ఆన్సర్ కోసం వెతుకుతూ ఉన్నాడు అనమాట. అంటే బార్కింగ్ అట్ ద రాంగ్ ప్లేస్ అంటే రాంగ్ ప్లేస్లో మురగడం వల్ల కుక్క యూజ్ లేదనమాట. కీప్ ఎన్ ఇయర్ టు ద గ్రౌండ్ అంటున్నాడు. స్టేయింగ్ ఇన్ఫార్మ్డ్ అండ్ అప్డేటెడ్ అబౌట్ ఎవ్రీథింగ్ అనేది కీప్ ఎన్ ఇయర్ టు ద గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ లాట్ ఆఫ్ అఫెక్టెడ్ ఏరియాస్ ఆర్ డ్రివెన్ బై టూరిజం. చాలా అఫెక్టెడ్ ఏరియాస్ అనేది ఈ టూరిజం డిపార్ట్మెంటే ఫంక్షన్ చేస్తుందంట. ఐ ఏట్ ద యాపిల్ పై, ఇక్కడ ద యాపిల్ పై వాజ్ ఈటెన్ బై మీ అనేది ప్యాసివ్ వాయిస్. వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది ఈజ్ ద ప్రిజర్వేషన్, అంటే మనము చెట్లు యానిమల్స్ని ప్రిజర్వ్ చేసుకోవాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలా, లేకుంటే అవి బాగా ఎండేంజర్డ్ అయిపోయి లాస్ట్కి అంటే చాలా తక్కువ అయిపోయి మనకి ఉండవన్నమాట. డేవిడ్ ఈజ్ ఎ నావెల్ అబౌట్ ద వైల్డ్ లైఫ్ ఆఫ్ ఆఫ్రికా. ఇక్కడ రైటింగ్ అని ఇక్కడ డేవిడ్ ఈజ్ రైటింగ్స్ అని డేవిడ్ ఈజ్ రైటింగ్ ఏ నావెల్ అని చెప్తున్నాను. రైటింగ్స్ అనేది రాయకూడదు, అది నౌన్ అయిపోతుంది అనమాట. ఫర్దర్ మనం చూసినట్లయితే మై సిస్టర్ సెడ్ ఐ మెట్ అలెక్స్ ఎస్టర్డే. తను సిస్టర్ చెప్పిందంట మై సిస్టర్ సెడ్ దాట్ షీ హ్యాడ్ మెట్. ఇక్కడ మెట్ కాస్త హ్యాడ్ మెట్ అయిపోయింది. ఎప్పుడైతే సింపుల్ పాస్ట్ ఉంటుందో దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాల్సి ఉంటుందన్నమాట ఇండైరెక్ట్ ఫామ్లో. ఆల్దో యూ స్టార్ట్ వర్కింగ్ యూ మస్ట్ వర్క్. సో ఇక్కడ ఏంట్రా అంటే ఆల్దో అనేది అవసరమా లేదా అనేది ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఆల్దో కాదు. బయోడైవర్సిటీ ఈజ్ ద డైవర్సిటీ ఆర్ వెరైటీ. స్పెల్లింగ్ చూడండి, వెరైటీ స్పెల్లింగ్ ఇది అడిగాడనమాట. అండ్ ఇమాజిన్ ప్లేస్ ఆఫ్ అన్ ఐడియల్ పర్ఫెక్షన్ ఎస్పెషలీ ఇన్ లాస్, గవర్నమెంట్ అండ్ సోషల్ కండిషన్స్. అలాంటి సిచ్యువేషన్ యూటోపియా అంటారనమాట. ద గోల్స్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రెటీ అంబిషియస్, అంటే ఆస్పైరింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. నెగ్లిజెంట్ అంటే కేర్లెస్గా చెప్పుకోవాలి. ఏ సబ్స్టాన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ కాటేజ్ గూడ్స్ బేస్డ్ ఆన్ అగ్రోమెరైన్ అండ్ న్యాచురల్ ప్రోడక్ట్ ఆర్ బయో ప్రొడక్ట్స్ హ్యాస్ జనరేటెడ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద రూరల్ సెక్టర్. దాన్ని సబ్స్టాన్షియల్ అంటే సిగ్నిఫికెంట్గా చెప్పుకోవచ్చు. ద ఫుడ్ విచ్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్ అంటే అది సూటబుల్ కాదంట. ఇన్ఎడిబుల్ అనమాట అలాంటి ఫుడ్ని. ఎడిబుల్ అంటే తినదగినది అనమాట. ద డాగ్స్ చేజ్ ద బాల్ ఇన్ టు ద నైబర్స్ యార్డ్ అనమాట. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఈజీ యాజ్ ఇట్ అపియర్స్ టు బీ అండ్ ఈస్ పర్టికులర్లీ డిఫికల్ట్ ఇన్ టైమ్స్ ఆఫ్ రిసెషన్. ఇది ఈజియర్ సెడ్ దాన్ డన్ అనమాట. ఇకపోతే టుడే ద బయోడైవర్సిటీ ఆఫ్ ద వరల్డ్ ఈస్ థ్రెటన్డ్ డ్యూ టు ద ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పీసీస్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. డోంట్ పే అటెన్షన్ టు పామ్, హీ ఈజ్ ఓన్లీ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ వెన్ ఇన్ రియల్ లైఫ్ దే డోంట్ నీడ్ ఇట్. సో ఇక్కడ క్రయింగ్ వోల్ఫ్ అనేది చూడొచ్చు. జాక్ ఈజ్ కంప్లీట్లీ బిసైడ్స్ హిస్ ఫాదర్. ఇక్కడ బిసైడ్స్ అనేది ఏదైతే ఉందో
ఇన్ అడిషన్ టు అనమాట. జాక్ ఈజ్ కంప్లీట్లీ బిసైడ్ హిస్ ఫాదర్ అంటే తన పక్కన ఉంటాడనమాట, అంతేగాని తన అడిషన్ టు కాదు. ఇక్కడ బిసైడ్స్ అనే బదులు బిసైడ్ అనాల్సి ఉంటుంది. బాయిల్ ద ఓషన్ అన్నాడు. అండర్టేకింగ్ అన్ ఇంపాసిబుల్ కోర్ ఆర్ టాస్క్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఐ హ్యాడ్ బీన్ లుకింగ్ అనేది రాయాల్సి ఉంటుంది, ఇక్కడ లుక్ అట్ కాదు, ఐ హ్యాడ్ బీన్ లుకింగ్ అట్ ద పెయింటింగ్. నెక్స్ట్, యూ మే నాట్ లైక్ యువర్ జాబ్ బట్ యూ డోంట్ క్విట్ మెరీలీ ఇన్ ద హోప్ ఆఫ్ ఫైండింగ్ ఏ బెటర్ వన్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సంథింగ్ స్మాల్ బట్ సర్టన్ రాదర్ దాన్ ద మెరీలీ పాసిబిలిటీ ఆఫ్ ఎ గ్రేటర్ వన్. సో దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లో చూసినట్లయితే డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ అడిగింది వాడు ఏంటంటే బర్డ్ ఇన్ ద హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ ద బుష్ అనమాట. చేతిలో ఉండేది బెటరు, అక్కడ గూళ్ళో 2 ఉన్నాయని చెప్పి ఆ పక్షులను పట్టుకోకూడదు అనమాట. యూ మే నాట్ లైక్ యువర్ జాబ్, ఇక్కడ ఏమంటే డోంట్ క్విట్ మెరీలీ ఇన్ ద హోప్ ఆఫ్ ఫైండింగ్ ఏ బెటర్ వన్. ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ సంథింగ్ స్మాల్ బట్ సర్టన్ రాదర్ దాన్ ద మెరీ పాసిబిలిటీ ఆఫ్ ఎ గ్రేటర్ వన్ అనమాట. మార్క్ సెడ్ ఐ విల్ బై ఏ న్యూ కార్. మార్క్ సెడ్ దాట్ హీ విల్ బై ఏ న్యూ కార్ అనేది ఆన్సర్ అనమాట. డిస్పారిటీ అంటే డైవర్సిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు. అశోక్ రోట్ ఏ బుక్ ఆన్ హిస్టరీ. ఏ బుక్ ఆన్ హిస్టరీ వాజ్ రిటన్ బై అశోక్ అనమాట. మ్యాంగ్రోవ్స్ ప్రొవైడ్ క్రిటికల్ హ్యాబిటెట్ ఫర్ ఎ డైవర్స్ మెరైన్ అండ్ టెరెస్ట్రియల్ ఫ్లోరా అండ్ ఫౌనా. అలాంటిది డిస్టింక్టివ్గా చెప్పుకోవాలి. ఎస్ట్రేంజ్ అంటే యాంగర్ అనమాట దాని మీనింగ్. ఇకపోతే సమ్ వన్ హ్యాస్ స్టోలెన్ మై పర్స్, ఇక్కడ మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్ బై సమ్ వన్ అనేది మనం ప్యాసివ్ వాయిస్ అనమాట. గుడ్ హెల్త్ కమ్స్ ఫ్రమ్ నోయింగ్ ద నీడ్స్ అండ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్ బాడీ. రిక్వైర్మెంట్ స్పెల్లింగ్ అడగడం జరిగింది. ఐఎమ్ గెటింగ్ గుడ్ గ్రేడ్స్ ఫర్ ఐ స్టడీ ఎవ్రీ డే. సో ఇక్కడ ఫర్ అనేది తప్పు. కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే టు బీ వెరీ ఎక్స్పెన్సివ్ అనమాట, చాలా కాస్ట్లీ అనమాట. ఇది ఇడియము. కాస్ట్ ఎన్ ఆర్మ్ అండ్ ఎ లెగ్ అంటే ఒక చెయ్యి ఒక కాల్ అనేది చాలా కాస్ట్లీ అనమాట. అది లేకోకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఐ బాట్ ఎ న్యూ బ్యాగ్ ఆన్ మై అప్కమింగ్ ట్రిప్. ఇక్కడ ఆన్ అనేది తప్పు. ఐ బాట్ ఎ న్యూ బ్యాగ్ ఫర్ మై అప్కమింగ్ ట్రిప్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద సబ్వే ఫేర్ ఈజ్ గోయింగ్ అప్ నెక్స్ట్ వీక్. ఫేర్ అంటే డబ్బులు అనమాట, దాని యొక్క కాస్ట్. సబ్వే అంటే ట్రైన్స్ మనకు తెలుసు కదా, దాని యొక్క కాస్ట్ పెరుగుతుందంట. కామెడియన్స్ ఆల్వేస్ ట్రైస్ టు మేక్ పీపుల్ లాఫ్. ఇక్కడ కామెడియన్స్ ఎవరైతే ఉన్నారో ఇది ప్లూరల్ అనమాట సబ్జెక్టు. అలాంటప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ట్రైస్ అనే బదులు దే ఆల్వేస్ ట్రై టు మేక్ పీపుల్ లాఫ్ అని చెప్పి రాయాల్సి ఉంటుందన్నమాట. ఏ హెల్దీ లైఫ్ స్టైల్ డిమాండ్స్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ ఈస్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఫిట్ అనమాట. ఇంటెగ్రల్ అంటే ఎసెన్షియల్ అని చెప్పి చెప్పుకోవచ్చు. వాటర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ థింగ్స్. స్పెల్లింగ్ అడిగాడు ఎసెన్షియల్ అనేది, అది చూసుకోండి. మెడికల్ స్టడీ ఆఫ్ స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్ని మనము డర్మటాలజీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా హ్యాజ్ అ సఫిషియంట్ వాటర్ పొటెన్షియల్. సఫిషియంట్ ఆపోజిట్ మనం చూసినట్లయితే డెఫిషియన్సీ అని చెప్పుకోవాలన్నమాట. వాడు అడిగింది అదే. షీ సెడ్ ఐ కెన్ డ్యాన్స్. షీ సెడ్ దాట్ షీ కుడ్ డ్యాన్స్ అని చెప్పి కెన్ కాస్త కుడ్ అయిపోతుంది అనమాట. హ్యాపీనెస్ టెండ్స్ టు బికమ్ ఎ ఫీలింగ్ దట్ కెన్ బీ గ్రాస్ప్డ్ త్రూ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద మైండ్ అండ్ సోల్ అండ్ నాట్ త్రూ ద ప్లెజర్ ఆఫ్ ఎ బాడీ. ఇక్కడ అండర్స్టూడ్ అనేది తప్పు అనమాట. ఎ ప్లాన్ ఆఫ్ ఎ జర్నీ ఇంక్లూడింగ్ ద రూట్ అండ్ ద ప్లేసెస్ దాట్ విల్ బీ విజిటెడ్. దాన్ని మనము ఐటినరీగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఒక ప్లాన్ ఆఫ్ జర్నీ అనమాట. ఐ కుడ్ బేర్లీ వాక్ వెన్ ఐ వాజ్ ఎ బేబీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద డిస్కషన్ కెప్ట్ గోయింగ్ ఆన్ టాకింగ్ అబౌట్ ద సేమ్ థింగ్స్ వితౌట్ అచీవింగ్ ఎనీథింగ్. గోయింగ్ అరౌండ్ ఇన్ సర్కిల్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఏ హెల్దీ అండ్ ఫిట్ పర్సన్ ఈజ్ లెస్ ప్రోన్ టు క్రోనిక్ డిసీజెస్. ఇక్కడ ప్రోన్ అంటే దాని మీనింగ్ ఇంక్లైన్డ్ అనమాట. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే డోంట్ జడ్జ్ సంథింగ్ ప్రైమరీలీ బై ఇట్స్ అపీరెన్స్ అనమాట. ఐ హ్యాడ్ ఆల్రెడీ సీన్ దిస్ మూవీ. ప్యాసివ్ వాయిస్లో ద మూవీ హ్యాడ్ ఆల్రెడీ బీన్ సీన్ బై మీ అనేది చూడొచ్చు. హీ ఈస్ టేకింగ్ ఏ కోర్స్ ఇన్ మార్కెటింగ్. సో అది మనం చూడొచ్చు అనమాట. హీ వాజ్ నాట్ అగ్రీయింగ్ టు బ్యాక్ ఆఫ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఆర్గ్యూయింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్.
సో ఇక్కడ ప్లేయింగ్ డెవిల్స్ అడ్వకేట్ అనేది మనము ఒక ఐడియం అని చెప్పుకోవచ్చు. హీ వాజ్ నాట్ అగ్రీయింగ్ టు బ్యాక్ ఆఫ్ అండ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఆర్గ్యూ చేస్తున్నాడంట. సో డెవిల్స్ అడ్వకేట్ అని చెప్పి ఒక ఐడియం అనమాట. జాన్ సెడ్ ఐ లివ్ ఇన్ ద సిటీ సెంటర్. జాన్ సెడ్ దట్ హీ లివ్డ్ ఇన్ ద సిటీ సెంటర్ అని చూడొచ్చు. స్ట్రింగెంట్ ఆపరేషన్ అంటే స్ట్రిక్ట్ ఆపరేషన్ అనమాట. పేషెంట్ హూ ల్యాక్ మెడికల్ ఇన్సూరెన్స్ ఆర్ ఆఫెన్ బీయింగ్ ఇగ్నోర్డ్. ఇది లెఫ్ట్ అవుట్ ఇన్ కోల్డ్ అనమాట. అంటే వాళ్ళని వదిలేస్తారనమాట ఎవరికైతే మెడికల్ ఇన్సూరెన్స్ ఉండదు. వేరియస్ ఇండస్ట్రీస్ లైక్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీ ఎట్సెట్రా ఆర్ బేస్డ్ ఆన్ వుడ్ దాట్ కమ్స్ ఫ్రమ్ ట్రీస్ అనమాట. ఇక్కడ ఎక్విప్మెంట్ అనేది చూసుకోండి. షీ సెడ్ ఐ హ్యావ్ రిటర్న్ ద బుక్. షీ సెడ్ దట్ షీ హ్యాడ్ రిటర్న్ ద బుక్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ మై పూర్ గ్రాండ్ మదర్ స్టార్టెడ్ టు గో ఇన్సేన్ ఆఫ్టర్ షీ హ్యాడ్ ఎ స్ట్రోక్. ఇక్కడ లాజింగ్ హర్ మార్బల్స్ అనేది చూడండి. షీనా డజంట్ లైక్ టు స్విమ్ అండ్ షీ డజంట్ ఎంజాయ్ సైక్లింగ్ అనమాట. ఇక్కడ అండ్ అనేది అవసరం లేదనమాట. మీనా డస్ ద హౌస్ వర్క్ ఈజ్ డన్ బై మీనా. ఇది ప్యాసివ్ వాయిస్. ఫిషర్మ్యాన్ మేక్ దేర్ లివింగ్ ఫ్రమ్ ద సీ. సముద్రం నుంచే ఫిషర్మ్యాన్ తన లైఫ్ని కాపాడుకుంటాడు బై క్యాచింగ్ ద ఫిష్ అనమాట. ఐఎమ్ సారీ టు స్పాయిల్ యువర్ ప్లాన్స్ బట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు హ్యావ్ డ్రింక్స్ ఆన్ ద ప్రిమైసెస్. ఇక్కడ రెయిన్ ఆన్ యువర్ పరేడ్ అని చూసుకోవచ్చు. రీడింగ్ బుక్స్ ఈజ్ అన్ ఇన్వాల్యూబుల్. స్పెల్లింగ్ చూడండి అడిగాడు. ఇకపోతే ఈట్ లైక్ ఏ హార్స్ అంటే ఈటింగ్ టూ ఎక్సెసివ్లీ చూడొచ్చు. మైజరీ అంటే మనము పిసినారితనం అనమాట. టార్చర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు ఇరాడికేట్ ప్రెజుడైజెస్ సో డీప్లీ రూటెడ్ అండ్ న్యాచురల్. సో ఇరాడికేట్ అంటే డిస్ట్రాయ్ చేయడము. హీ స్టార్టెడ్ ఏ న్యూ జాబ్ ఆన్ ఫ్రైడే. షీ హ్యాడ్ అన్ అన్క్యానీ ఫీలింగ్ దట్ షీ వాజ్ బీయింగ్ వాచ్డ్. అన్క్యానీ అంటే మిస్టీరియస్ అనమాట. అలీనా సెడ్ ఐ విల్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes. అలీనా సెడ్ దట్ షీ వుడ్ కమ్ బ్యాక్ ఇన్ 10 minutes అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. బుక్స్ ప్రొవైడ్ అస్ విత్ నాలెడ్జ్. ఎంటర్టైన్మెంట్స్ అని తప్పు. ఇక్కడ ఎంటర్టైన్మెంట్స్ అనేది ఉండకూడదు అనమాట. బుక్ మనకి నాలెడ్జ్ విచ్ గివ్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ అవెన్యూ ఫర్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనమాట. పీపుల్ విత్ టూ మచ్ ఈగో డోంట్ షో ఎనీ కంపాషన్. వాళ్ళకి కైండ్నెస్ అనేది ఉండదంట. కాంపిటెన్స్ అంటే ఎబిలిటీ. లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ అంటే సీయింగ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ మేక్స్ అన్ అఫీషియల్ ఎగ్జామినేషన్ ఆఫ్ అకౌంట్స్ని అతన్ని ఆడిటర్ అంటారు. షీ థింక్ అబౌట్ డాన్సింగ్ ఆల్ డే లాంగ్ అంటే థింక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ తప్పు షీ థింక్స్ అనేది రాయాల్సి ఉంటుందన్నమాట. ఆడమ్ ఫెయిల్డ్ హిజ్ ఎగ్జామినేషన్ బట్ హిజ్ డాడ్ కేమ్ అండ్ సెడ్ జస్ట్ వన్ థింగ్, సన్ డోంట్ క్రై ఓవర్ వాట్ ఈస్ హ్యాపెండ్ యాజ్ ఇట్ కెనాట్ బి ఫిక్స్డ్. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని చెప్పుకోవచ్చు. ఏ రిజర్వ్ ఫర్ అనిమల్స్, బర్డ్స్ ఎట్సెట్రా ఇన్ ది న్యాచురల్ హ్యాబిటెట్. దాన్ని మనము శాంక్చురీగా చెప్పుకోవాలి. ఐ వాంట్ టు గో ఫర్ ఏ హైక్ హౌఎవర్ ఐ హ్యావ్ టు గో టు వర్క్ టుడే. షీ రికగ్నైజెస్ మీ ఫ్రమ్ అక్రాస్ ద రూమ్. ద వాచ్మెన్ ఓపెన్స్ ద డోర్ ఈజ్ ఓపెన్డ్ బై ద వాచ్మెన్. ఇది మనము యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ చూసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మన మ్యాక్సిమం ఈ 4 shifts వీడియోస్ అనేది హెల్ప్ అవుతాయి, చూసుకోండి. మీకు ప్లేలిస్ట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కావాలనుకుంటే ఈ మెటీరియల్ మీరు నాకు కాల్ చేస్తే తెప్పించుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ మై మొబైల్ నంబర్ 7666730252. Thank you guys. Have a good day. Have a great life.